హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో అయితే నేను చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే 1/2 లీటర్కి నేను 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. గుడ్లు వేయడం వల్ల మనకి స్మెల్ వస్తుంది కదా అనేసి అనుకుంటారు. సో స్మెల్ అయితే ఏం రాదండి. ఏదైనా సరే ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది బాగుంది బాగోలేంది అని. సో చూసి చిరాకు పడి ఎలా పడితే అలాగా కామెంట్స్ అయితే చేయొద్దు. ఒక్కసారి ట్రై చేయండి. మాకు జున్ను తినాలి అనిపించిన ప్రతిసారి కూడా నేను ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను. చాలా అంటే చాలా డేస్ అయింది జున్ను తిని. సో తినాలి అనిపించింది. మనకి కావాలి అనుకున్నప్పుడు అయితే జున్ను పాలు అవి దొరకవు కదా. సో ఈ ప్రాసెస్లో అయితే చేస్తే సేమ్ జున్ను ఇంకా జున్నేనండి, జున్ను తిన్నట్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ 6 గుడ్లు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసేసి 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో అయితే వేసేసి కలుపుకున్నాను. అదే పాలల్లోని స్వీట్నెస్కి సరిపడా బెల్లము బాగా తురిమేసి ఆ తురిమేసిన బెల్లాన్ని కూడా వేసుకుని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి సాల్ట్ వేసి కూడా. అయితే ఆ బెల్లం ఏంటి అంటే మనం గరిటతోటి కానీ స్పూన్తో కానీ అలా కలుపుతూ ఉంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే గడ్డలు ఉంటుంది కదా, సో కరగదు. అదే నేనైతే ఏం చేశాను అంటే హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా చేతితోనే నేను బాగా కలిపేసాక తర్వాత దాన్ని వడకట్టుకుంటే అది ఎంత చేత్తో కలిపినా ఇంకా కొంచెం మనకి బెల్లం కరగకుండా అలాగే ఉంది. సో దాన్ని వడకట్టుకొని ఒక గిన్నెలోని ఏ గిన్నెలో అయితే మనం జున్ను చేద్దాము అనేసి అనుకుంటున్నామో ఆ జున్ను ఆ గిన్నెలో వేసేసుకొని ఇలాచి మిరియాలు మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. దాన్ని పైన వేసుకోవాలి. ఈ జున్నుని మనం ఆవిరి మీద ఉడకబెట్టాలన్నమాట. ఆవిరి మీద ఉడకబెట్టాలి అంటే ఆ గిన్నె ఎంతైతే ఉంటుందో దానికన్నా కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసి ముందే ఒక 10 మినిట్స్ అంటే ఈ ప్రాసెస్ అంతా మీరు స్టార్ట్ చేసే టైంకే దాన్ని స్టవ్ మీద పెట్టేసేయండి. ఆ వాటర్ అది కొంచెం బాగా హీట్ అవుతుంది. నేను ఆల్రెడీ ముందే స్టవ్ మీద పెట్టేసా, బట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక స్టాండ్ పెట్టేసుకొని దాన్ని అంటే ఆవిరి బయటికి వెళ్లకుండా కవర్ అయ్యేలాగా ఒక మూత కవర్ చేసేసేయాలి. మూత కవర్ చేసేసాక ఒక 10 మినిట్స్ బాగా కొంచెం మరిగినాక ఆ వాటర్లోని మన జున్ను మిల్క్ తీసుకున్నాం కదా, ఆ గిన్నెనైతే అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసాక ఆ జున్ను మీద కూడా మనం ప్లేట్ అయితే పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టకుండా ఉంటే ఆ జున్ను మీద ఫుల్ వాటర్ చేరిపోయి వాటర్ ఎక్కువ అయిపోద్ది. మనకి ఆవిరికి కొంచెం బాయిల్డ్ అవుతుంది కదా, ఆ బాయిల్ ప్రాసెస్లోని చుక్క కారి ఆ వాటర్ ఎక్కువ అయిపోద్ది జున్నులోని. సో అదంతా అయిపోయాక చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో ఆవిరి అస్సలు బయటికి రాకుండా నేను పైన ఒక లోటా ఉంటే దాని నిండా వాటర్ పెట్టి కవర్ చేశాను, కొంచెం కూడా ఆవిరి బయటికి పోకుండా. అలాగా 40 నిమిషాలు అయితే పట్టింది నాకు జున్ను ఉడకడానికి. అదే పెద్ద కుక్కర్ ఉందనుకోండి ఈజీగా ఒక 7 విజిల్స్ వస్తే చాలు మన జున్ను అయితే రెడీ అయిపోతుంది. వితిన్ 15 మినిట్స్లోనే అయిపోద్ది జున్ను కుక్కర్లో అయితే. సో నాకు ఇలాగా ఒక 40 నిమిషాలు అయితే టైం పట్టింది. మధ్యలో మూత తీసి అయ్యిందా లేదనేసి ఒక 30 మినిట్స్ వరకు మూత అయితే తీయద్దు. 30 మినిట్స్ తర్వాత ఈ 10 మినిట్స్లో కూడా నేను ప్రాసెస్ చూసాను అనమాట. కత్తితో పొడిచి అది ఉడికిందా లేదా అనేసి మనకి ఈజీగా అయితే తెలిసిపోద్ది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ప్రాసెస్ చూసి బాగాలేదు అనేసి అయితే అనుకోవద్దు. ప్లీజ్ కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. జున్ను మాత్రం పర్ఫెక్ట్గా భలే కుక్ అయిపోయింది. చూడండి లాస్ట్లో అయితే సర్వ్ కూడా చేస్తున్నాను బౌల్లో వేసి. జెల్లీ అనేసి మా పాప చాలా ఇష్టంగా తిన్నది. ఇది వేడిగా కన్నా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటేనే సూపర్ అనమాట. సో 2 డేస్ అయితే తిన్నాం మేము. సరిపోయింది మాకు 2 డేస్కి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.